ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవర టీజర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. చిత్రబృందం కూడా టీజర్ అదిరిపోయింది. త్వరలోనే విడుదల చేస్తాం అని ఊరిస్తూ వచ్చింది. ఇప్పుడు దేవర టీజర్ వచ్చేసింది. 80 సెకన్ల ఈ టీజర్లో ఎప్పటిలానే ఎన్టీఆర్ విధ్వంసం కనిపించింది. సముద్రంపై ఓడ, దానిపై ముష్కరుల దాడి, వాళ్లపై ఎన్టీఆర్ చేసిన పోరాటం. ఇది దేవర టీజర్లో కనిపించిన విశేషాలు. ఓ ఇంగ్లీష్ పాటతో అనిరుద్ ఈ సినిమా జిస్ట్ మొత్తం చెప్పే ప్రయత్నం చేశాడు. అనిరుద్ ఆర్ఆర్ ఎప్పటిలానే పవర్ఫుల్గా సాగిపోయింది. ఇన్ని ఉన్నా ఎన్టీఆర్ నోటి నుంచి డైలాగ్ వినకపోతే వెలితిగా ఉంటుంది కదా. అందుకే ఆ లోటు తీరుస్తూ చివర్లో ఎన్టీఆర్ ఈ సముద్రం చేపల కంటే రక్తాన్నే ఎక్కువ చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఓ డైలాగ్ వలిలాడు. విజువల్గా ఈ సినిమా రిచ్గా కనిపిస్తోంది. యాక్షన్కి పెద్ద పీట వేశారన్న సంగతి అర్థమవుతోంది. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్కి కూడా మంచి మార్కులు పడబోతున్నాయి. 2024 వేసవి దేవరదే అని నమ్ముతున్న వాళ్లకు ఈ టీజర్ మరింత ఉత్సాహాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవర సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయనే సంగతి తారక్కి బాగా తెలుసు. అదీ కాకుండా పాన్ ఇండియా మూవీ కావటంతో సినిమా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నింటినీ తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అనిరుద్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అందులో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే తండ్రి పేరే దేవర అని టాక్. మరి కొడుకు పాత్రలోని ఎన్టీఆర్ పేరేంటో చూడాలి. అంటే ఎన్టీఆర్ 2 లుక్స్లో మెప్పించబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రావాలా, నా అల్లుడు, అదుర్స్ చిత్రాల్లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, జై లవకుశలో అయితే ట్రిపుల్ రోల్లో మెప్పించిన విషయం తెలిసిందే. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్కు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేసేశారు.